ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. మా ఆషాఢ మాసం వచ్చింది అనగానే మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా భాగ్యనగరంలో బోనాల సందడి అనేది మొదలైపోతుందమ్మా. ఏంటమ్మా నిజంగా ఆషాఢ మాసంలోనే ఈ బోనాల ఉత్సవం అనేది ఎందుకు జరుపుకుంటాము? నిజంగా ఈ బోనం సమర్పించడం కానీ ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉండాలి? విధి విధానాలు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా అమ్మా? బోనం అనేటటువంటి మాటకి సంస్కృత పదం భోజనం. భోజనం బోనం. అమ్మవారికి బోనాలు పెడతారు అంటే అమ్మవారికి కడుపు నిండా భోజనం పెడతారు. ఇప్పుడు దేవతలకి మనకు ఒక సంవత్సరం జరిగితే వాళ్ళకు రోజు కదా, సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి భోజనం పెడతాం. కడుపు నిండా భోజనం. ఎవరికి పెడతారు ఈ బోనాలు? గ్రామ దేవతలకు పెడతారు. అవునమ్మా. ఇప్పుడు రామాలయం ఉంది, రామాలయంలో బోనాలు పెట్టరమ్మా. అవును. మహంకాళి, ఉజ్జయిని మహంకాళి ఆలయం ఉంది, పెడతారు. పోచమ్మకు పెడతారు, ఎల్లమ్మకు పెడతారు, అంతే కదా. మైసమ్మకి పెడతారు. ఇలా ఇంకా ఆంధ్ర ప్రాంతానికి గనక వెళ్ళినట్టయితే పోలేరమ్మ, ఎల్లారమ్మ ఇలాంటి పేర్లు ఉంటాయి. అక్కడ కూడా బోనాల సాంప్రదాయం ఉందా? బోనాలు పెట్టారు అక్కడ కూడా, ఇలాగే పెడతారు కానీ బోనాలు అన్నమాట. దాని పద్ధతి వేరుంది. ఇవి ఎందుకు పెడతారు అంటే గ్రామ దేవతకి మా గ్రామాన్నంతా కాపాడుతున్నావమ్మా అని చెప్పి కృతజ్ఞత తెలియచెప్పడానికి ఆవిడికి కూడా సంవత్సరానికి ఒకసారి భోజనం పెట్టాలి కనుక పెడతారు. ఆవిడ ఎక్కడుంటాయి గ్రామదేవతల ఆలయాలు? ఊరి పొలిమోరల్లో ఉంటాయి కనుక ఊళ్ళోకి శత్రువులు రాకుండా కాపాడుతుంది ఆవిడ. ఇవి దీనికి సంబంధించిన కథలు కూడా మనకి చరిత్రలో ఉన్నాయి. చాలా శక్తివంతమైనటువంటి గ్రామదేవత ఉండి ఆ గ్రామదేవతని వీళ్ళు బాగా ఆరాధన చేస్తూ ఉన్నటువంటి గ్రామంలో శత్రువులు వస్తుంటే ఆ గ్రామదేవతే భయంకరమైన రూపంలో కనపడి వాళ్ళకి భయపెడితే వాళ్ళు ఆగిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ప్రత్యక్షంగా. అంటే ఆవిడ తను అమ్మవారిలాగా కనపడదు, ఏదో ఒక వాళ్ళకి భయపెట్టేటట్టుగా దాన్ని భయపడి వెళ్ళిపోతారు. ఆ రకంగా గ్రామాన్ని కాపాడినటువంటి సంఘటనలు మనకి చరిత్రలో ఉన్నాయి, అసత్యంగా కల్పితమైనటువంటివి కాదు. అట్లాంటి ఆ గ్రామదేవతకి ఒక్కసారి ఆహారం పెట్టడం, ఈ పెట్టేది ఎప్పుడు పెడుతున్నాం, ఇప్పుడే ఎందుకు పెట్టాలి, మళ్ళీ వెంటనే డౌట్ వస్తుంది, ఇప్పుడే ఎందుకు పెట్టాలి. ఈ రక్షణ అన్నది ఈ శత్రువులంటే మనకి బయట ఫిజికల్ గా మనలాగా కనపడే శరీరం ఉన్న శత్రువులే కాదు, మరి రోగాలనే శత్రువులు వస్తాయి కదా. వాటి నుండి అంటు రోగాలు ప్రబలే కాలం ఇది. వర్షాకాలం స్టార్ట్. వానలు పూర్తి వర్షాకాలం అంత ఉండదు, వానలు పడుతూ పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఆకులు రాలు ఉంటాయి, వాన చినుకులు పడతాయి, దాంట్లో నుంచి అవి ఆకులేమో కుళ్ళుతాయి, ఆ గింజలు ఉంటే మొలకలు వస్తూ ఉంటాయి. ఈ కుళ్ళిన ఆకుల్లో నుంచి మనకి పొలానికి ఎరువు మంచిదే, కానీ చిన్న చిన్న నుసమలు, దోమలు, ఈగలు, రకరకాలైనటువంటి క్రిమి కీటకాలు బయలుదేరుతుంటాయి. మన ఇళ్లలోకి వచ్చేవి నేను చెప్పా. ఇవి కాని క్రిమి కీటకాలు చాలా ఉంటాయి. వీటన్నిటి వల్ల రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. ఇప్పుడే కదా డెంగ్యూ బాగా ప్రబలుతూ ఉన్నది చాలా ప్రాంతాల్లో అని వింటున్నాం మనం. పగటిపూట కుట్టే దోమల వల్ల వస్తుంది డెంగ్యూ. అంటే వాటిని లేకుండా చెయ్యాలి, అంతే కదా. దోమలు లేకుండా చెయ్యాలి, నుసమలు లేకుండా చెయ్యాలి. ఇవన్నీ చేయడానికి మీరు ఊరంతా శుభ్రం చెయ్యండి, మళ్ళీ మట్టి చెత్త లేకుండా అంటే సర్లే చూద్దాంలే అంట. నేను ఇవాళ మా ఇల్లు శుభ్రం చేసుకున్నా, మా ఇంటి ముందు నీట్గా ఉంది, మీ పక్కింట్లో ఉన్న దుమ్మంతా నాకు వచ్చి చేరింది, రేపు నువ్వు చేస్తావు, అప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి క్రిములన్నీ మళ్ళీ రేపు నీకు నాకు చక్కగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. అట్లా కాకుండా ఒక వాడ అంటే ఒక రోడ్డు, ఒక ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ మనం బోనాలు చేసుకుందామని నిర్ణయించుకుంటే ఏం చేస్తారు, చక్కగా అన్ని కడుగుతారు. పైగా ఆ బోనం పెట్టేటటువంటి రోజున ఇంటి ముందు బిందెల కొద్దీ నీళ్లు పోస్తారు, వారు పోయడం అని చెప్పి. అందులో పసుపు కుంకాలు వేస్తారు. ఆ పోసే నీళ్లలో వేపాకులును మామిడి ఆకులు కలిపి వేస్తారు కదా. అవునమ్మా. మరి దాంతో ఏమవుతుంది, అసలు తుడిస్తే చాలా పోయింది, నీళ్లు పోస్తే సగం పోయింది, అందులో పసుపు వేస్తే ఇంకా పోయింది.
ఇంకా వేపాకులు వేస్తే ఇంకా ఎక్కడన్నా కాన్ రాకుండా ఉన్నవన్నీ పోతాయి, పోయి గ్రామం అంతా శుభ్రపడుతుంది. అందుకే చూడండి, తప్పనిసరి నీళ్లు బిందెలు నీళ్లు పోయడం అన్నది ఈ బోనాల పండగప్పుడు ప్రతి ఇంటి ముందు నీళ్లు విపరీతంగా పోస్తారు మామూలు కన్నా. ఇది ఒకటి. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఆహారం అమ్మవారికి పెట్టాలి కదా. ఇప్పుడు ఈ సమయంలో మాకు అంటువ్యాధులు ప్రబలుతాయి గనక నువ్వు జాగ్రత్తగా మాకేమీ రాకుండా చూడమ్మా, కడుపు నిండా అన్నం తిను, హాయిగా బలంగా మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆహారం పెడతాం. నిజానికి ఈ ఉజ్జయిని మహంకాళి ఎందుకు వచ్చింది ఇక్కడికి తెలుసు కదా. ఆవిడ ఉజ్జయిన్లో ఇక్కడి నుంచి పాపయ్య అనేటటువంటి ఆయన అక్కడ సిపాయిగా పనిచేస్తూ, ఇప్పుడున్న భేదాలు లేవమ్మా. పూర్వకాలం ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి వెళితే నువ్వు ఆంధ్ర వాడివా, నువ్వు తెలంగాణ వాడివా, నువ్వు మద్రాసీవా, నువ్వు కర్ణాటకనా, ఇట్లాంటి భేదాలు లేవు. అందరూ భారతదేశం అంతా యథేచ్ఛగా తిరిగేవారు. అట్లా తిరిగారంటే వాళ్ళ ఐడెంటిటీ మర్చిపోలా. నేను తెలుగువాడిని అన్న సంగతి మర్చిపోడు, కానీ అక్కడికి తెలుగువాడని చెప్పి దూరంగా పెట్టడం కానీ, ఇది మా ఉత్తరప్రదేశం కనుక దీన్ని దూరంగా పెట్టాలి, లేకపోతే మధ్యప్రదేశ్ కనుక ఇక్కడ దూరంగా ఉండాలనే తేడాలు ఉండవు. ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళ గుర్తింపుని వాళ్ళు ఉంచుకుంటూనే కలిసి ఉండడం జరిగేది. అలా ఉన్నప్పుడు సికింద్రాబాద్లో కలరా ప్రబలి మనుషులు పిట్టల్లాగా రాలిపోతున్నారని విని అక్కడున్న అమ్మవారికి మొక్కుకున్నాడు. అమ్మ, అక్కడ కానీ కలరా వ్యాధి తగ్గితే నిన్ను ఇక్కడి నుంచి నేను తీసుకెళ్లి ప్రతిష్ఠ చేస్తాను. సుమారుగా 200 ఏళ్ళు దాటింది, తగ్గింది. అంటే ఈ అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో వానలు పడ్డప్పుడు, తర్వాత ఈ వానలు పడినందువల్ల ఇక్కడ ఉండే చెత్తే కాకుండా వానలు పడంగానే కాలువలు, చెరువులు, నదుల్లో కొత్త నీళ్ళు వస్తాయి, బురదగా ఉంటాయి. అవి వచ్చేటప్పుడు ఏమేం పట్టుకొస్తాయో తెలియదు కనుక ఆ నీళ్ల వల్ల కూడా అనేక రకాలైనటువంటి జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. ఇవన్నీ పోవాలి అని, ఇవేమి రాకుండా చూడమని చెప్పి ఈ గ్రామాన్ని కాపాడే బాధ్యత స్వీకరించినటువంటి గ్రామదేవతకి ఆహారం ఇస్తామమ్మా, అదే బోనం. ఓకే. మరి నిజంగా అమ్మవారికి భోజనం అంటే మామూలుగా మనం తీసుకున్నట్టు అన్నము, కూర ఇలానే పెడతారా? అంటే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా బోనం సమర్పిస్తూ ఉంటారు కదమ్మా. అసలు ఏ రకంగా సమర్పించాలి అమ్మవారికి బోనం? అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంతా ఇంట్లో అన్నం వండి నెత్తిని పెట్టి తీసుకొచ్చి రాసిపోస్తే పెద్ద రాసి అవుతుంది. చాలా ప్రాంతాల్లో జరిగేటటువంటిది అదే. అయితే మీకు ఆంధ్ర ప్రాంతానికి కనుక వెళ్ళినట్టయితే అందరూ ఎవరిళ్లలో వాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఆలయం దగ్గర, అట్లా ఆలయం దగ్గర జాతర చేస్తారు వేరే, ఆ జాతర వేరు. ప్రతి ఇంట్లోనూ గ్రామదేవత అయినా సరే అన్ని వర్ణాల వారు అయితే ఆదివారం కానీ లేకపోతే గురువారం కానీ సద్ది నైవేద్యం అని పెడతారు. అంటే రాత్రి అన్నం వండుతారమ్మా. బుధవారం సాయంకాలం కానీ శనివారం సాయంకాలం కానీ స్నానం చేసి గిన్నెతో అన్నం వండి అలా ఉంచుతారు. సాధారణంగా వండిన దాంట్లో ఇంత తీసుకోకుండా రాత్రి ఉండనీయం మనం, అవును అశుభమని. కానీ ఈ సందర్భంలో అమ్మవారికి నమస్కారం చేసుకున్నాం గనక ఉంచుతారు. ఈ ఉంచినటువంటి దాన్ని మర్నాడు స్నానం అవ్వంగానే దేవుడి గూటి పక్కన, దేవుడి గూడో మందిరమో ఏదో ఉంటుంది కదా, గోడ మీద ఇలా పసుపుతో 2 వృత్తాల్లాగా గీసి వాటికి కుంకుమ పెట్టి ఒకదానికి ఇలా బొట్టు పెడతారు, ఒక దాంట్లో ఇలాగే ఉంచుతారు. అంటే ఇలాగే ఉండి ఉన్నది ఇట్లా ఉంటేనేమో పురుష దైవం, ఇలా వంపు తిరుగుంటేనేమో స్త్రీ దైవతం. అట్లా పెట్ట రెండింటికి ఈ రాత్రి వండి పెట్టినటువంటి అన్నం ఏదైతే ఉందో అది మొత్తం గిన్నె ఒక విస్తర్లో గుమరిస్తారు. రాసి అంతే మొత్తం ఇలా విస్తర్లో మొత్తం దాని మీద పెరుగు వేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఓన్లీ పెరుగు. ఎందుకంటే అందుకే దీన్ని సద్ది నైవేద్యం అంటారు. అంటే రాత్రి వండి ఈ పూట పెట్టడం, దానివల్ల చలవ కలుగుతుంది. చల్లని అన్నంలో పెరుగు గనక వేసుకున్నట్టయితే అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి తెలుసా. మామూలుగా అంటే నైట్ వండింది ఇప్పటికి అలా పెట్టడం కరెక్ట్ కాదుగా పెట్టమమ్మా. ఇది ఒక్కటే, అందుకే ఒక్కసారి అది కూడా ఆంధ్ర ప్రాంతం సద్ది నైవేద్యం అని పేరు కూడా. ఓకే. సద్ది రాత్రి చేసి పెట్టి చల్లబడిపోయింది, దాన్ని పెట్టడం.
అంటే దానివల్ల ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి వేడి ఏదైతే బయటకు వస్తూ ఉన్నదో దాన్ని తట్టుకోవడానికి కావలసినటువంటి చల్లదనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అమ్మ, బోనాల తర్వాత రంగం అని చెప్పి, భవిష్యవాణి అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తుంటారు కదమ్మా. ఏంటమ్మా ఈ ఆచారం కూడా ఎప్పటి నుంచి వచ్చింది? ఎప్పటి నుంచో ఉందమ్మా. ఎప్పటి నుంచి అంటే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అయితే 200 ఏళ్ల క్రితం వచ్చింది, కానీ ఈ జోస్యాలు చెప్పడాలు అవి మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు రంగం అంటే ఇక్కడ తడికుండ మీద నిలబడి మాట్లాడతారు ఆవిడ. భవిష్యత్తు చెప్పడం అనేది ఆ సమయంలో అమ్మవారు ఆవేశించడం జరుగుతుంది. అమ్మవారి యొక్క అంశన్న వాళ్ళ మీద ఆవేశిస్తుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడేది జరగబోయే దాన్నంతా ముందరే చెప్తారు. చాలా మంది పూనకాలు శిగాలని చెప్పి ఊగిపోతూ ఉంటారమ్మా. నిజంగా అంత మంది పైకి అమ్మవారు వస్తుందమ్మా? నిజంగా అమ్మవారికి పనేం లేదా? ఉంటుంది కదమ్మా, అందరినీ చల్లగా చూడాలి. అంతే కదా, ఇలా ఒక్కొక్కళ్ళ మీదకి వచ్చి కూర్చొని చెప్తూ ఉంటుందా? కానీ ఇక్కడ మాత్రం ఈ రంగంలో మాత్రం ఈ ఒక్క పర్టికులర్ టైమే ఆవిడ చాలా తృప్తి చెందుతుంది కదా. అందరూ కలిసి చేస్తారు. ఇందులో ఎవరింట్లో వాళ్ళు విడివిడిగా చేసుకునేది ఏం లేదు కదా, అందరూ కలిసి చేస్తుంటారు గనక అందరికి ఒకేసారి సందేశం ఇవ్వడానికి అమ్మవారు పోనొచ్చు. ఓకే, పోనదు అని చెప్పడానికి వీల్లేదమ్మా. వస్తుంది, చెప్తుంది, జరిగేది జరగబోయేది చెప్తుంది. సంతోషం అమ్మా, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.